రాయమా అండ్ నూకరాజు. కాదయ్యా, మామూలుగా ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు. ఇక్కడేంటి ఎద్దు మనిషిని లాక్కొస్తుంది? అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నువ్వు నన్నేం చెయ్యలేవురా. నాది నోగ్గాడంత వరస్ట్ టేస్ట్ కాదు. మూసుకొని పోదా. అసలు నన్ను ఎందుకు కట్టేశారు? మా ఊర్లో కోతులు ఉన్నాయి, కొండముచ్చుని తీసుకురమ్మన్నారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? అసలు నేనెవరో తెలుసా నీకు? ఎవరు? దేవసేనరా. ఏమే సుత్తి కింద కొట్టే సేనంత లేవు, నువ్వు ధ్యాన సేన. ఒక ఆడదాని మీద ఇన్ని పంచులేస్తుంటే అందరూ నవ్వుతున్నారా? ఎవ్వడం నవ్వలేదు, మీరు కామెడీ కూడా చేయలేదు. ఈడొకడు. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడే? నూకరాజుకి స్టార్ట్ చేయరా. తందానా దేవ తందనానా. బహిర్ముఖం, చతుర్ముఖం, బాహు, దరిద్రమైన ముఖం, దరిద్రమైన ముఖం. బాహు, 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 బాహు. నాకు సంఖ్యలు కట్టేశారు. ఓయ్ నీ అమ్మ నాయిరావే. ముగ్గురం క్షమాపణ చెప్పేలా చేస్తా చూడండి ఇప్పుడు. ఏమైంది? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏమైంది దేవసేనా? నేను శివాలయానికి వెళ్తుంటే ఈరోజు ఆదివారం శివాలయం ఉందా? ఉంది. ఓకే. నువ్వు ఇంత బ్యాడ్ గా చేస్తే నేను చేయను. అమ్మ బాగా వస్తుందమ్మా మీరు. ఏం బాగా వస్తుంది? నేను కలిసి సారీ చెప్పాలి. ఇంద్రజా గారు ఉన్నారు ఇందులో. రాజమాత ఊరు. నేను ఈ తులసి సినిమాలో కోకపేట ఏమైంది దేవసేనా? శివాలయానికి వెళ్తుంటే ఒకడు నా మీద చెయ్యి వేశాడు బాహు. కష్టాలన్నీ ఈ రాజ్యంలో నేను తప్ప ఎవడన్నా ఎత్తడని మీరు చెయ్యి. బాహు ఏంటి? చెయ్యి వేయడమే కాకుండా నువ్వు అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు, ఇంద్రజ గారి కన్నా అందంగా ఉన్నావని చెప్పాడు. చంపేశా. ఎవరిని? నిన్నే. ఆడవుడైతే నన్ను చంపడం ఏంట్రా? నువ్వుగా వేసింది. నేను సరే ఆయన చంపేశా. వాడిని ఎందుకు చంపావు బాహు? అబద్ధలేడాడు. ఏం అబద్ధాలన్నాడు? నువ్వు అందంగా ఉన్నావని అబద్ధపడ్డాడు, అందుకే చంపేశా దేవసేన. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బాహు. ఏంటి దేవసేన? మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు తాగు. ఏంటి ఆ విశేషం? ఏమైందంటే ఏమైంది? అమ్మొస్తుంది. అమ్మొస్తుంది? నాకు వాష్రూమ్ వస్తుంది కాసేపు. నాన్న ఎవరిది? దేవసేన. నేనెవరో తెలుసా? తెలుసు, బలాల్ దేవ్. ఇదేవరిది వాయిస్? బై టీవీ. మై నేమ్ ఇస్ డాక్టర్ వసి. ఇది మసి. ఒకటి చెప్తా నేను. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో సుఖపడలేదు, కానీ ఎక్కడ సుఖపడుతున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? రాజమాత ఒక బెస్ట్ కమిడియన్ పైన పంచులేస్తుంటే అలా చోద్యం చూస్తూ కూర్చున్నారు. అసలు మీరు రాజమాతేనా? రాజ్యం శాసనాలు నీకు తెలియదు దేవసేన. ఒక బెస్ట్ కమిడియన్ మీద అన్ని సార్లు బెస్ట్ కమిడియన్ గా చిరాకు వస్తుంది మాకు. మాటిస్తున్నా దేవసేన, ఈ రాజ్యంలో ఎటువంటి శిక్ష నీ మీద పడనివ్వను. నేను చెప్పను. బాగుంటుంది చెప్పమ్మా. చంపుతా నిన్ను. నేను మామూలు నన్ను ఇరికిస్తున్నాడు వాడు. నీ మీద ఎటువంటి శిక్ష పడినవ్వను దేవసేన. బాహు. అమ్మా అయ్యో బాహు.
రే నేను అలా పిలవాలంటే కూడా నాకు రావట్లేదురా. ఇలువమ్మా. రాజు ఉండగా నువ్వే తీర్పు చెప్పి రాజనీతి తప్పుతున్నావు బాహు. ఒక బెస్ట్ కమీడియన్ సెంటర్ లో నిలబెట్టి నవ్వినప్పుడే మీరు నీతి ఎప్పుడో తప్పారమ్మా. కమెడియన్ అన్నదానికి అదే ఏడుస్తుంది. అలాంటి అందగతి సాగు నువ్వు సాగు. వట్టప్పా దా. నేను జాబ్ మానేసా కట్టప్ప, ఈ రోజు నేను రాజ్యం నుండి బయటికి వెళ్తున్నాను. ఈ రాజ్యాన్ని, ఈ శిక్షుణ్ణి, ఈ దేవసేనని జాగ్రత్తగా కాపాడు కట్టప్ప. అలాగే నేను సెలవు తీసుకుంటున్నా. నేను కూడా సెలవు తీసుకుంటున్నా. వాడు వెళ్ళిపోయాడు. ముందే మెల్ల ఎందుకు వేసుకున్నానంటే తర్వాత చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ స్కిట్ కేవలం కల్పితూ ఎవరిని ఉద్దేశించింది కాదు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, దయచేసి జస్ట్ ఫర్ ఫన్.